సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 9963985895. కుంభరాశి జాతకులు ఆగస్టు మాసంలో 22వ తేదీ శుక్రవారం తేదీ ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంతేకాకుండా ఈ పరిస్థితులు ఈ రోజున మీ అందరికీ జరగబోతున్నాయి. ఈ మార్పు కలగడానికి కారణం 2 ప్రధాన గ్రహాలుగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. గురువు లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే గురువు లాభస్థానంలో ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా గురుగ్రహం అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా ఈ సమయంలో ఈ రాశి వారికి గురువు అనుగ్రహం ఎక్కువగానే ఉంది. ధనం ఎక్కువగానే వస్తుంది. సమస్య పరిష్కారం కలుగుతుంది. కానీ రాహు కేతువుల ప్రధాన గ్రహ యొక్క సంచారం వీరికి కలిసి రాకపోవడం శోచనీయంగా చెప్పొచ్చు. కావున అడుగు వేసే ముందు వేశాక కూడా 1కి 10 సార్లు ఈ రోజు ఆలోచించండి. మిమ్మల్ని కాదు అనుకుని వెళ్లిపోయిన వ్యక్తులు ఈ రోజున మీ కాళ్ల దగ్గరకు వస్తారు. ఈ విషయంలో తర్జన భర్జన పడతారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని వారు ఎలా చూసేవారు, ఎలా మాట్లాడేవారు, వారి అవసరం కోసం వచ్చారా, వారి వల్ల మీకు కష్టమా, నష్టమా తదితర అన్ని విషయాలు కూడా బేరీజు వేసుకోండి. ఆలోచించండి. మొహమాటానికి పోవద్దు. సొంత వ్యక్తులతో ఈ రోజున కొంత సమస్య ఎదురయ్యే అవకాశమే మీకు కనిపిస్తుంది. అలాగే సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల సమస్య వస్తుందా లేదా అంటూ గమనించుకోవడమే ఉత్తమము. కీడు ఎంచి మేలు ఎంచండి. లేటుగా గమనిస్తే చాలా వరకు ఈ రోజు బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎవరైతే వీరిని వద్దు అనుకుని వెళ్లిపోయారో వారే వీరిని వెతుక్కుంటూ అంటే ఒక పురుషుడు ఈ రోజున వస్తాడని పండితులు చెప్తున్నారు. స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఏదైనా రిలేషన్ కావచ్చు, ఖచ్చితంగా రిలేషన్ లో ఉన్న మీకైతే సమస్య తొలగిపోతుంది. కానీ వారు వెతుక్కుంటూ వస్తారు. వారి వల్ల సమస్య కలగొచ్చు. మీ జీవితంలో ప్రశాంతత కలగొచ్చు. కావున మీరైతే ఊహాలోకంలో విహరించకుండా వాస్తవ పరిస్థితుల్లో అనుసంధానం చేస్తూ వారి యొక్క కలయిక గురించి 1కి పలుమార్లు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోండి. లేదంటే వాయిదా వేసుకోండి. సమయాన్ని వాయిదా వేసుకోవడం కూడా కాలం రీత్యా కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని మీకు తెలుసును. కావున కష్టపడిన దానికి ప్రతిఫలితం దక్కకపోయినా పర్వాలేదు. కానీ మోసం జరిగితే గనక ఆ యొక్క మోసం జీవితాంతము కూడా వీరికి బాధను, మనోవ్యధను మిగులుస్తుంది. ఈ రోజు వెతుక్కుంటూ వచ్చే ఒక పురుషుడు మిమ్మల్ని సన్మానపరచొచ్చు, అగౌరవపరచవచ్చు. 2 ప్రధాన గ్రహాలు రాహుకేతువుల ప్రభావం ఈ విధంగా మార్పుదల జరగబోతుంది. అంతేకాకుండా ఈ రోజున కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కోసం 100కి 200% కష్టపడాలి. లేదంటే మీ కష్టాన్ని ఎదుటివారు తన్నుకుపోయే అవకాశం ఉంది. ఎప్పటినుంచో వెతుకుతున్న ఉద్యోగం ఈ సమయంలో లభిస్తుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది. కావునే కాస్త కష్టపడితే రాజయోగం పొందుకుంటారు. వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా జీవిత గమనం మారుతుంది. చక్కటి దోవలోకి ప్రయాణం మొదలవుతుంది. నిత్యము ఈ రాశి జాతకులు శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మేలు కలగ చేస్తుంది.